వావ్, దిస్ ఇస్ గుడ్. యా అండి, దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా. Uh-huh. సో డైనింగ్ ఏరియా బేసిక్ ఏంటంటే క్రాకరీ మిస్ అయింది అనుకోవచ్చు. నేను చూపిస్తా, క్రాకరీ కమ్ వ్యానిటీ ఉందా? పక్కన చేసాము. Okay, ఈ అనుకున్నా. ఏరియా మాత్రం ఏంటంటే నాకు స్పేషియస్గా ఉండాలి అన్న దాంతోనే నేను క్రాకరీ కూడా చేయలేదు ఇక్కడ. ఓకే. కంప్లీట్గా వదిలేసాం, ఎందుకంటే ఉన్న చిన్న ఏరియా అయినా పెద్ద మనం దాన్ని ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి. ఈ డైనింగ్ ఏరియాలో హైలైట్ అయితే చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ లైటింగ్, యా అండి. వాల్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ గుడ్. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో ఈ వాల్ ప్యానల్ అంతా కూడా మనం HDHMRలో కంప్లీట్ చేసి లోపల మెటాలిక్ వాల్ పేపర్ తీసుకున్నాం. ఓకే. సో ఇది ఒక రకం థీమ్. ఇదేంటంటే ఇక్కడ నాకు ఎక్కడ కూడా డెప్త్ రావద్దు, ఐ వాంటెడ్ ఇట్ టు గో ఇన్ టు ద వాల్ అనమాట. సో ఏరియా వేస్ట్ అవ్వకుండానే ట్రై చేసింది పార్ట్ ఇది. ఇక్కడ తీసుకునే డిజైన్స్ కూడా కొత్తగా ట్రై చేసినట్టున్నారు చేసాం కదా. సో అక్కడి నుంచి ఈ వాల్కి వద్దామండి. ఈ వాల్ ఏంటంటే మన బెడ్రూమ్స్కి వెళ్ళే వాక్వే స్పేస్ అనమాట. సో దీన్ని కూడా ఏంటంటే ఒక కాన్సెప్ట్లో తీసుకురావాలని చెప్పేసి కింద అంతా వేవ్స్ అంతా. కొంచెం చెప్తారా? కాన్సెప్ట్ ఏం లేదండి, దీస్ ఆర్ బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై అండ్ దీస్ ఆర్ క్లౌడ్స్ అంతే. ఓ నైస్. ఇది క్లౌడ్ అనేది మీకు చెప్తే తెలుస్తుంది కదా నాకు. లైక్ ఐఎమ్ థింకింగ్ ఏదో కొత్త డిజైన్ అనుకుంటున్నా. లేదు, ఇది క్లౌడ్. ఓకే. సో దాన్ని మనం ప్యానల్ చేసి ప్రొఫైల్ లైట్తో యాడ్ చేసాం అనమాట. చాలా బాగుందండి. ఐ థింక్ ఈ వర్క్ కొంచెం ఎక్కువ టైం పడిందా? చాలా టైం పడుతుంది, అన్నిటికీ టైం పడుతుంది. ఇది బాగుంది. ఇది ఇవన్నీ కూడా ఏంటంటే మనం కస్టమైజ్ చేయించుకుంటామండి, CNC మెషిన్ మీద కస్టమైజ్ చేయించుకుంటాం అనమాట ఇవన్నీ. సో బయట ఇలా ప్యానల్ దొరకదు కదా మనకి. సో అన్నీ కూడా హ్యాండ్ మేడే అనమాట. సో ఆ కస్టమైజ్ చేయించుకోవడం, హ్యాండ్ పిక్డ్ ఉండడం అన్నీ కూడా చాలా మంచి విషయాలే అసలు చెప్పాలంటే. మేడం ఇంటీరియర్లో కస్టమైజ్ చేయాలండి, ప్రతి కార్నర్ని కస్టమైజ్ చేసినప్పుడే దాని అవుట్పుట్ అనేది వస్తుంది మనకి. ట్రూ. అంటే మీ క్లయింట్స్ కూడా అలా అడగాలి కదా వాళ్ళకి. లైక్ అఫ్ కోర్స్ అని అంటే నన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు 90% ఆ కస్టమైజేషన్ కోసమే వస్తారు. సూపర్. అంతే కదా. సో ఇక్కడ సీలింగ్ కూడా ఏంటంటే గ్లాస్ సీలింగ్ తీసుకున్నాం అండి. సో అంటే ఇవన్నిటిని ఎలివేట్ చేయడానికి డైమండ్ గ్లాస్ సీలింగ్ తీసుకున్నాము. ఈ మధ్యలో ఇచ్చిన షాండియర్ కూడా దిస్ ఇస్ షాండియర్ కమ్ ఫ్యాన్. అవునా? దాంట్లో ఫ్యాన్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ ఫ్లాట్ అంతా కూడా కంప్లీట్లీ ఆటోమేటెడ్ అండి. ఆటోమేషన్ అంటే ఏంటంటే మనకి లైట్స్, ఫ్యాన్స్, కర్టన్స్ ఇవన్నీ కూడా రిమోట్ ఆపరేటెడే. ఓకే. సో దట్స్ ద ఓపెన్ అండి. గుడ్ వన్. అర్జెంటుగా బాల్కనీ చూడాలనిపిస్తుంది. పదండి చూపిస్తాను మీకు. స్లైడర్సే కదా.